మహాలక్ష్మి మీద హత్యా ప్రయత్నం చేసింది మేం కాదు, ఎవరో తెలియదు కూడా. నమ్మంటారా? దైవ సాక్షిగా చెప్తున్నాను, నమ్మవయ్యా. రవి, మన ప్లాన్ అనుకున్నట్టు అమలు జరిగితేనే మనకు లాభం గాని మహాలక్ష్మి చనిపోతే ఏం లాభం? పైగా ఆమెకి ఏదైనా ఆపద వాటిల్లిందంటే నువ్వు అనుమానించినట్టే జనాలంతా నన్ను అనుమానిస్తారు. చూస్తూ చూస్తూ హత్యా నేరం మీదేసుకోవడం నాకేమైనా షోకటయ్యా? అంటే మహాలక్ష్మిని షూట్ చేయించింది మీరు కదా? కానే కాదు. అంటే మన అదృష్టం బాగుండి ఆ యోగ్యాడు దాన్ని సేవ్ చేశాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మన చాప్టర్ క్లోజ్ అయిపోయేది. ఆ మహాలక్ష్మి ప్రాణాలు కాపాడాడని అందరూ ఆ యోగ్యాన్ని దేవుళ్ళ ఎత్తేస్తున్నారు. నువ్వు కాదని నిరూపించి వాడిని కిందకి లాగేవయ్యా. లాగేస్తాను. వాడిని ఇంకా ఆ ఇంట్లోనే ఉంచానంటే నేను మహాలక్ష్మి మీద ఆశలు వదులుకోవాల్సిందే. త్వరలోనే వెళ్ళి వాడు ఆట ఏదో కట్టిస్తాను. వస్తాను. ఆల్ ది బెస్ట్. మహాలక్ష్మిని షూట్ చేయబోతుంటే యోగి అడ్డుపడ్డాడు. ఆ బుల్లెట్ యోగికి తగిలింది. చెప్పిన పని పూర్తి చేయలేక ఈ అర్ధరాత్రి మాటలేంటి? 3 పూట్ల తిని మందు తాగడం తప్ప నువ్వెందుకు పనికిరావు? ఒక ఆడదాన్ని షూట్ చేయలేకపోయావు, నీది ఒక మగతనమేనా? నా మగతనం గురించి పెళ్ళానికి నువ్వు చెప్పాలి గాని ఎదురు ప్రశ్నిస్తే ఏమిటర్థం? నోర్మి, నీకెన్నిసార్లు చెప్పాను మనిద్దరం భార్యాభర్తలం అనే విషయం ఎవరికి తెలియకూడదని? ఇక్కడ ఎవరూ లేరులే. సంతోషించాం గాని నువ్వు అర్జెంటుగా ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపో. ఎందుకని? ఎందుకేంటి? నీకు బ్రతుకు మీద ఆశలేదా? లేకపోతే ఏంటి? మన బాస్ మనకి ఎంత డబ్బిచ్చాడు, ఎన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చాడు? మహాలక్ష్మిని చెప్పేమంటూ ప్రతిరోజు ఫోన్ చేసి మరీ చెప్తున్నాడు. ఇంకే ఉంది, మా రాంకి రివాల్వర్ పట్టుకున్నాడంటే చాలు మన పని అయిపోయినట్లే అని గ్రేట్ గా చెప్పేదాన్ని. కానీ నీ ప్రయత్నం విఫలమైంది. అదేమిటని బాస్ అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? మహాలక్ష్మి మీద హత్య ప్రయత్నం ఎవరు చేశారంటూ పోలీసులు చాలా సీరియస్ గా ఎంక్వైరీ చేస్తున్నారు. పొరపాటున నువ్వు గాని దొరికావంటే బాస్ నేను విడిపించడు, ఏసేస్తాడు. మరిప్పుడెలా? ఆ యోగ్గాడి వల్లే ప్లాన్ అంతా పాడైపోయింది. లేదంటే అన్ని పనులు చక్కగా సాగిపోయేవి. సరే, సాగని పనుల గురించి సాగదీయడం ఎందుకు గాని, ఇదిగో ఈ డబ్బు తీసుకుని అర్జెంటుగా పారిపో. మరి నువ్వు? నాకేం కాదు, ఇద్దరం కలిసెళ్తే బాగుండదు. కొన్నాళ్ళుండి నేను తర్వాత వస్తాను, నువ్వెళ్ళు. ఓకే, బాయ్. అమ్మా వచ్చిందే. ఏటమ్మా ఎటల్పోనావేటి? మా వాళ్ళని కలవాలని. కలిశారేటి? ఏటన్నారు? నిన్నొచ్చేయమన్నారా? అంటే అక్క మన నొగ్గేసి వెళ్ళిపోతుందా? నువ్వు ఊరుకుండ్రా. ఆ తల్లి కూడు నీళ్లు మానేసి ఆ నాన్న కోసం ఎంత ఎదురు చూస్తుందో నీకేటి తెలుసు? వాళ్ళమ్మో ఏటే పోనాది, ఇట్ట పడిపోనా వేటి? నానేం చేసేది? అయ్యో అయ్యోయ్యో, ఏం చేసేది? నానేం చేసేది? మరే ఆ ఈదికెళ్ళి ఆ ఆచార్య గారిని తీసుకురారా వెళ్ళి. అట్టగే. అయ్యో రండి రండి. రండి అయ్యా రండి. ఏటైనాదో ఉన్నట్టుండి ఇట్టా పడిపోనాది. నీళ్లు తీసుకురామ్మా. అట్టగే. నీళ్ళు అట్టుకురారా. ఏటైనదయ్యా? ఒంట్లో నీరసంగా ఉందమ్మా, అందుకే పడిపోయింది. వస్తాను. అట్టాగే. యోగి,
టాబ్లెట్ వేసుకోండి. అమ్మో అమ్మో ఏ మొదటి మీద చేశాడో ఇదంతా. వాడు చేతులు ఇరిగిపోను, వాడు నాశనం అయిపోను. ఏ దేవుడో దయ తెలిసి ఆ బుల్లెట్ చేతికి తేలింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేదో నాయనో. లక్ష్మి, ఏంటిది ఇప్పుడు ఏమైందని? బామ్మగారు, మీరు కాస్త ఆవేశం తగ్గించుకోండి. ఇలా జరుగుంటే ఏమైంది, అలా జరుగుంటే ఏమైంది మీరు అంటుంటే లక్ష్మి మరీ కంగారు పడుతుంది. అది కాదు నాయన, నా ఇక ఆపే బాధ పెద్దమ్మా. అంతా. నీ బాధ ఇక్కడ ఉన్న మా అందరికీ అర్థమైంది కానీ ఇంకా నువ్వేం మాట్లాడకు. అది కాదురా. చెప్తున్నాగా పెద్దమ్మా, అన్నీ నేను చూసుకుంటానుగా. అల్లుడు గారికి ఏం కాదని డాక్టర్ గారు చెప్పారు కదా. నువ్వు వెళ్ళి అల్లుడు గారికి కాస్త వేడి వేడి కాఫీ చేసి తీసుకురా, వెళ్ళు. ఆ, అలాగే. అమ్మా లక్ష్మి, బాబాయ్, ఏడవకు తల్లి. ప్రమాదం తప్పిపోయినందుకు సంతోషించాలి గాని ఇలా పసిపిల్లలా ఏడవటం ఏమిట్రా? ఇదిగో చూడు, అల్లుడు గారికి వారం రోజుల్లో తగ్గిపోతుంది. ఇంకెప్పుడు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నేను అన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. ముందు పనిచేసిన వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరో తెలియదే ఎవరి మీద కంప్లైంట్ ఇస్తాం బాబాయ్? ఇందులో స్పెషల్ గా తెలుసుకునేదే ఉందమ్మా. మనకున్న ఏకైక శత్రువు ఆ మంచాల మురళీకృష్ణ గారే. వాడుగాక ఇంకెవరు చేయిస్తారు ఈ పని? హలో, యోగారు ఉన్నారండి? మీరెవరండి? అతని ఫ్రెండ్ అండి. ఒక్క నిమిషం. యోగి, నీకే ఫోన్. ఎవరు? మీ ఫ్రెండ్ అట. హలో, హలో బాస్, నేను. ఎవరండి? అంత బిల్డప్ లొద్దు బాస్. మహాలక్ష్మి షూట్ చేస్తుంటే అది నీకు తగిలింది. ఏయ్, ఎవరు నువ్వు? హలో 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 హలో. యోగి, ఏమైంది? ఆ ఫోన్ ఎక్కడిది? ఎవరో తెలియదు, విచిత్రంగా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? వివరంగా చెప్పు. అసలు వాడేమన్నాడు? సారీ యోగి, మహాలక్ష్మిని షూట్ చేయాలనుకున్నాను, అనవసరంగా నీకు తగిలింది అంటున్నాడు. కానీ లక్ష్మి, వాడెవడో, ఎందుకు కావాలని నాతో ఇలా మాట్లాడుతున్నాడో నాకేమీ అర్థం కావట్లేదు. డోంట్ వరీ యోగి. ఎవడెన్ని విధాల ప్లాన్ చేసినా నిన్ను నన్ను ఎవరూ విడదీయలేరు. మన పెళ్లి కూడా ఆగదు. తొందరపడకమ్మా. ఇదే అనురాగం, ఇదే అనురాగం. తొందరపడకమ్మా. నిజాలు తెలిసే వరకు మనం ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఇప్పట్లో పెళ్లి ప్రస్తావన తీసుకురావటం ఏమంత మంచిది కాదు. అంటే అంటే మీకు కూడా యోగి మీద అనుమానమా? లేదమ్మా, నాకు యోగి మీద అనుమానం కాదు, నీ మీద అభిమానం. నీ జీవితంలో ఏ ఒడిదుడుకులు రాకూడదు అనే పిచ్చి తాపత్రయం. అంటే పెళ్లి ఏర్పాట్లు జరిగేసరికి ఈ ప్రమాదం జరిగింది. పెళ్లిలో కాని పెళ్లి జరిగాక కాని ప్రమాదాలు జరగవని, జరిగేలా అవతల వాళ్ళు ప్లాన్ చేయరని నమ్మకం ఏమిటి? నిజంగానే రేపు నీకేదైనా జరగకూడదు జరిగితే భగవంతుడా. బాబాయ్, చూడు లక్ష్మి, నీ గురించి ఆలోచించే వాళ్లలో నేను మొదటివాణ్ణి. నీ బాగోగులు చూసి నేను ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నానో ఆలోచించు. నా మాట విను, ఈ పెళ్లి వాయిదా వేద్దాం. అవును లక్ష్మి, అంకుల్ మాట కాదనుకో. మనసులు కలిసిన మనిద్దరం కలిసే కదా ఉంటాం. ఈరోజు కాకపోతే రేపు పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు తొందరే ఉంది. అవునమ్మా, నిజాలేమిటో తేల్చేద్దాం. ఓన్ లక్ష్మి. సరే, మీ ఇష్టం. కాకపోతే ఒక్క మాట, పొరపాటున కూడా నా యోగిని అనుమానించినా నేను ఊరుకోను. అలాగేనమ్మా. థ్యాంక్ యూ లక్ష్మి. నీకు నా మీద ఉన్న నమ్మకానికి చాలా థ్యాంక్స్. ఐ లవ్ యూ.
యూ సో మచ్. రండి, కూర్చోండి. ఏమిటి అర్జెంటుగా రమ్మన్నావు? మీకు ముఖ్యమైన నిజం చెప్పడానికి. ఏమిటి? మీకు మహాలక్ష్మి అంటే నిజంగా ఇష్టమేనా? అదేం ప్రశ్నే? తండ్రికి బిడ్డంటే ఇష్టం ఉండదా? అయితే మీ అమ్మాయిని ఒక అయోగ్యుడికిచ్చి పెళ్లి చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? అయోగ్యుడా? ఎవరు? ఇంకెవరు? మీ అమ్మాయిని పెళ్లి చేసుకోబోయే వరుడు ఆ యోగి. రవి, యోగి గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. యోగి బుద్ధిమంతుడు, ధైర్యస్తుడు, అన్నింటినీ మించి మా అమ్మాయి ప్రేమించేవాడు. అవునవును, హంతకుడు కూడా. రవి, ఏంటండి, యోగిని అంటున్నానని మీకు కోపం వచ్చిందా? అతని గురించి, అతని గతం గురించి మీకేం తెలుసు? వాడొక గూండా, హంతకుడు, అది మీకు తెలుసా? నేను నమ్మను. అన్ని సాక్ష్యాలతో నమ్మిస్తే అప్పుడు చూద్దాం. ఓకే, అయితే సాక్ష్యాధారాలతో త్వరలో మీ ఇంటికి వస్తాను. ఆల్ ది బెస్ట్. గుడ్ బై. ఆ నెత్తి మీద గుడ్డేమిటి? అలా గుడ్డేసుకోవద్దని మా నాన్నగారు మీకు ఎన్నిసార్లు చెప్పారు? నాన్సెన్స్. ఆయన పోయినా కూడా మీరు మారరా? ఆయన ఇంట్లో ఏడుపుకుంటూ పాటలేంటి? ఇప్పుడు ఏం కష్టాలు వచ్చి పడ్డాయని? కష్టాలు కాక ఆనందం ఎక్కడుంది? నువ్వు నా చేత అరవచాకరి చేయిస్తున్నావు. అన్నం కూడా ఒక్కటే ఒక్క పూట తినమంటున్నావు. ఆ యోగిగాడు దొరకకపోతే నన్నిలా పని చేయడం న్యాయమా? నాకు చాలా బాధగా ఉంది. ఇదే అనురాగం, ఇదే అనురాగం. చాలా ఉద్ధరించారు గాని లేవండి. లేచి ఆ జిడ్డు ఫేస్ కాస్త శుభ్రం చేసుకొని బయలుదేరండి. ఎక్కడికి? ఇదిగో ఈ అడ్రస్ కి. అక్కడ రవి అని ఒక అతను ఉంటాడు. అతన్ని మీరు కలవండి. యోగి గురించి అన్ని డీటెయిల్స్ అతనికి బాగా తెలుసు. వెర్రి మొహమా, ఆ రవిగాడు నాకు కూడా చెప్పాడు. చూడండి, ఆ రవిగాడు చాలా తెలివైనవాడు. వాడి దగ్గర జాగ్రత్తగా ఉండండి. నాకంటేనా? మిమ్మల్ని మాటల్లో పెట్టి మీ నుండి కూపీలాగాలని ప్రయత్నిస్తాడు. మీరు టెంప్ట్ అయిపోయి మన సీక్రెట్లన్నీ చెప్పేకండి. అలాగే. యోగి గురించి పూర్తి వివరాలు తెలుసుకోగానే వెంటనే వచ్చేయండి. ఈ రాత్రికే వాణ్ణి పట్టుకుందాం. అలాగే. వెళ్ళండి, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. అవుతా, నేను ఫ్రెష్ అవుతా. అందరి బ్రతుకులకు మసిపూసి మారేడుకాయ చేస్తా.
ఇదేదో కారు హారం లాగా సైకిల్ బెల్ కూడా అంత గ్రాండ్ గా వంచాలా జిడ్డు మొహంగడు. రా కృష్ణమూర్తి రా, నీకోసం ఎదురు చూస్తున్నాను. దా కూర్చో. పర్లేదులే, టైంకే వచ్చావు. నేనెప్పుడూ టైం మిస్ కాను బాస్. కాకపోతే నా వైఫ్ పర్మిషన్ ఉండాలంతే. అలాగా? అబ్బో, అరేంజ్మెంట్స్ బాగానే చేశారే. నువ్వు ఒకప్పటి దానికి అల్లుడివి, ఇప్పటి దానికి భర్తవి. అలాంటి నిన్ను ఎంతో గ్రేట్గా ట్రీట్ చేయాలి కదా. వద్దులేండి సార్, మరీ అంత ఎటకారంతో నా మనసు తునాతునకలు చేయకండి సార్. తునాతునకలు కాకుండా ఉండాలంటే ముందో రౌండ్ మంది వేయాలి. ఓకేనా? ఓకే.